నిరీక్షణ ఫలించింది. భారత్ మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు. భారత్ కు తొలి వరల్డ్ కప్ ను అందించారు. ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలి వర్మ తొలి వికెట్కు 104 పరుగుల జోడించి మంచి ప్రారంభాన్ని అందించారు. స్మృతి మంధానా 45 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. షఫాలి వర్మ దాటిగా ఆడి 87 పరుగులు చేసింది. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత దీప్తి శర్మ 58 పరుగులు చేసి ఆదుకుంది. చివరిలో రీచా ఘోష్ మెరుపు వేగంతో 34 పరుగులు చేసింది. బ్యాటర్లు అందరూ సమిష్టంగా రాణించడంతో టీమిండియా దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ధీటుగా జవాబిచ్చింది. కెప్టెన్ లారా సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో సఫారీ జట్టు ఓటమి పాలైంది. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన దీప్తి శర్మ బౌలింగ్లోనూ మెరిసింది. 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు వెన్నువిరిసింది. షఫాలి వర్మ కూడా 2 వికెట్లు తీసి ఆకట్టుకుంది. శ్రీచరణికి 1 వికెట్ దక్కింది. భారత్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి వరల్డ్ కప్ ను సాధించింది. కపిల్ దేవ్, ఎంఎస్ ధోని తర్వాత వన్డే వరల్డ్ కప్ ను అందుకున్న ఘనత హర్మన్ ప్రీత్ దక్కించుకుంది. షఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కాయి. భారత్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. Well, I'm just going to give them a hug because I think the way they've made a comeback in this World Cup was amazing. Thank you, Mitali, for eating English. I think I'm just very happy and just emotional that India has finally won the World Cup, and that's something for years we've all former cricketers have been waiting for, and finally we get to see that. I am so happy of our girls. I'm so proud of them. Go India! They've really made the entire nation proud today, and I'm so happy to see so many people come out and celebrate them. They've really made a mark of themselves, and they fought every day, and it was a beautiful match to watch, and we're so proud of them. I really hope so. I hope that we play cricket. So, and Shafali, we love you. Shafali, you killed it today. The nation loves you. We're really happy today overall. Thank you. ये जश्न है भारतीय महिला क्रिकेट टीम का इतिहास रखने का। 25 साल में पहली बार कोई ट्रॉफी आई है। अभी तक हम लोग सिर्फ पुरुष टीम का जश्न मनाते थे। यही नवंबर माह में पिछले साल हम लोगों ने रोए थे। आज ये खुशी की आंसू निकले। भारत माता की जय। महिला क्रिकेट टीम ने एक नई दिशा दी है भारतीय महिलाओं को कि हमारे तरफ भी नजर रखी है। हम भी हैं भारत की लड़कियां। जिंदाबाद।